సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ది స్లేట్ స్కూల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అమర్నాథ్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎక్కడ చూసినా డ్రగ్స్ 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 డ్రగ్స్, ఏజ్తో సంబంధం లేకుండా దీనికి బానిసలైపోతున్నారు. అసలు ఎలా కంట్రోల్ చేయాలి, ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎందుకు ఇంతగా డ్రగ్స్ పట్ల బానిసలు అవుతున్నారు, అవన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మీరు చాలా మంది స్టూడెంట్స్ని కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం వింటున్నటువంటి కేసెస్లో డ్రగ్స్ ఎక్కడ చూసినా సరే, పిల్లలు కూడా ఈవెన్ అసలు 6th 7th క్లాస్ పిల్లలు కూడా డ్రగ్స్, ఈ సిగరెట్లు, లేకపోతే గాంజా, ఏంటి అసలు వీళ్ళకి ఎట్లా వస్తున్నాయి? అవి కొనుక్కోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అంతంత డబ్బులు, ఎందుకంటే అవి కాస్ట్లీ ఉంటాయి. అంత డబ్బులు ఎట్లా వస్తున్నాయి? అంటే వ్యవస్థలో లోపమా, లేకపోతే తల్లిదండ్రుల మానిటర్ చేయడంలో వాళ్ళు ఏమన్నా ఫెయిల్ అవుతున్నారా తల్లిదండ్రులు, లేకపోతే స్కూల్ యాజమాన్యాలు ఫెయిల్ అవుతున్నాయా, లేదు అంటే చట్టాలు కఠినంగా లేకపోవడమా, లేకపోతే అమలు చేయకపోవటమా, లేదు అంటే ఇంటర్నెట్టో లేకపోతే అందుబాటులో ఉన్నటువంటి ఏవైతే ఈ రకమైనటువంటి ఉన్నాయో అలాంటి బ్యాడ్ థింగ్స్, అసలు ఏంటి, ఎక్కడ కంట్రోల్ చేయాలి డ్రగ్స్ని? తిలా పాపం తలా పిడికెడు అంటారండి. అందరి బాధ్యత ఉంది. ఇదొక వైకుంఠ యాత్ర, అంతిమ యాత్ర. ఈ అంతిమ యాత్ర, వైకుంఠ యాత్ర 1.5 వయసులోనే మొదలవుతుంది. తల్లి తన స్మార్ట్ ఫోన్ని పిల్లాడి చేతికి ఇచ్చేస్తుంది. పిల్లాడు చుట్టూరా ప్రపంచాన్ని చూడాల్సిన వయసులో, తెలుసుకోవాల్సిన వయసులో, అందులో ఒక కృత్రిమమైన ప్రపంచంలో మునిగి తేలుతుంటే, అబ్బా నా బిడ్డ చూడు ఎంత స్మార్టో, టెక్ సేవినో అని మురిసిపోతుంది. ఇవాళ 3 ఏళ్ల లోపు పిల్లలు సుమారుగా కొన్ని లక్షల మంది, అంటే ఒక 10% దాకా వర్చువల్ ఆటిజంతో బాధపడుతున్నారు. ఆటిజం అంటే జనన సమయంలో, కాస్త ముందు గర్భస్థ దశలో, లేదా పుట్టిన తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మెదడు కణాలు గనక దెబ్బతింటే, దానికి అనేక కారణాలు ఉన్నాయి, వచ్చేదండి ఆటిజం. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ పుణ్యమా అంటూ ఒకరో ఇద్దరో కాదు, కొన్ని వందల లక్షల మంది ఈ ఆటిజం బారిన పడ్డారు. అయినా తల్లిదండ్రుల్లో అవగాహన రావడం లేదు. పిల్లల్ని బాగా ఇవాళ రేపు స్టేటస్ అయిపోయిందండి. ఏ స్కూల్ ఫీజు ఎక్కువ ఉంటే, ఎక్కడ బిల్డింగు చాలా పెద్దదిగా ఉంటే అలాంటి పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. తల్లిదండ్రుల పాపపు సొమ్ము, అందరూ కాదు, 1%. హైదరాబాద్లో 6 లక్షలు 1వ తరగతికి ఫీజు మొదలెట్టి 15 లక్షలు దాకా. ఒక పాఠశాలలో అయితే 50 లక్షల ఫీజు అండి అడ్మిషన్ టైంలో. ఏంటి సార్, ఫస్ట్ క్లాస్ కా? అవునండి. ఏ క్లాస్ లో మీరు అడ్మిషన్ తీసుకున్నా అడ్మిషన్ సమయంలో కట్టాల్సిన ఫీజు 50 లక్షలు, 1/2 కోటి డొనేషన్ అన్నమాట. దానికి అదే పేరు పెట్టారు, ముద్దు పేరు పెట్టుంటారు చట్టాన్ని నుంచి తప్పించుకోవడానికి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? కష్టపడిన వాడికి. కష్టం అంటే ఏదో పాత సినిమాల్లో రాళ్ళు కొట్టడం కాదు, స్మార్ట్ వర్క్ అయినా కావచ్చు, చేసి బిజినెస్ చేసి న్యాయబద్ధంగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కానీ అడ్డగోలుగా సంపాదించిన వాళ్ళు. తండ్రి ఇలా చెప్తున్నందుకు బాధేస్తుంది, తప్పదు. ఉన్నతాధికారులకి వాళ్ళకి వీళ్ళకి రాత్రి సుఖాలని సప్లై చేసేవాడు. తల్లి కాస్త అటు ఇటుగా అదే మార్గం. ఆ ఇంట్లో పుట్టి పెరిగిన పిల్లలు ఎలాంటి సంస్కృతిని అలవర్చుకుంటారు? నా దగ్గర ఇన్ని లక్షలు ఉంది, ఇన్ని కోట్లు ఉంది, మా వాడు వెళ్ళే స్కూలు నాకు ఒక స్టేటస్, ప్రెస్టేజ్ అని 1వ తరగతిలో గుర్రపు స్వారీ ఈ స్కూళ్ళు పెట్టే హంగులు. ఇలాంటి పాఠశాలల్లో పిల్లల్ని చేర్పిస్తే, ఇందాక మీరు పాఠశాలల గురించి అడిగారు కాబట్టి ఆ మాటకు వస్తే, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ కరోనా కాలంలో లాక్డౌన్ పుణ్యమా అంటూ ఈ పాఠశాల ఆ పాఠశాల అని లేకుండా పిల్లలు సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయారండి. అందులో వీడియో గేమ్స్, పోర్న్ అంటే మీరు ఎప్పుడో 13-14 సంవత్సరాల పిల్లలు చూస్తారు అనుకోకండి. ఇవాళ రేపు ఒకరి నుంచి ఒకరికి 5-6, అంటే వాళ్ళ వయసుకు మించి వాళ్ళకి అందులో బయాలజికల్ స్పందన ఉన్నా లేకపోయినా చూసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఇంట్లో వెబ్ సిరీస్, ప్రతి ఇంట్లో కాస్త డబ్బులున్న ప్రతి ఇంట్లో స్మార్ట్ టీవీ. వెబ్ సిరీస్లో వచ్చేదన్నీ ఇలాంటి వ్యవహారాలే కదండి 90% సినిమాల్లో. దీన్ని చూసిన పిల్లలు తల్లిదండ్రులు అవుతుంటే ఇది సహజం అనుకుంటారు. ఇవాళ రేపు పిల్లల్లో చెప్పకూడదన్న విద్యావేత్తగా ఎఫ్తో మొదలయ్యే 4 అక్షరాల పదాన్ని చాలా సులభంగా పలికేస్తున్నారు. ఈ మిడిల్ ఫింగర్ని చూపడం, తిట్టడం, ఇవన్నీ కూడా చాలా సహజంగా జరిగిపోతున్నాయి. సో సెల్ ఫోను, దాని తర్వాత వీడియో గేమ్స్, దానివల్ల వచ్చిన ఆ వైలెంట్ టెండెన్సీసు, నీలి చిత్రాలు, మీరు అన్నట్టుగా ఇందాక హుక్కా, గంజాయి, డ్రగ్స్, మద్యం, ఈ సిగరెట్స్, ప్రీ మ్యారైటల్ సెక్స్, ఇది చాలా సహజంగా అయిపోతున్నాయి.
మీరు నమ్మరు, హైదరాబాద్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో 11వ తరగతి 11th క్లాస్ అబ్బాయి 9th క్లాస్ అమ్మాయి వాళ్ళ స్కూల్ కారిడార్లో వెబ్ సిరీస్లో ఏం చేస్తారో అలాగా కిస్ చేసుకుంటూ వాళ్ళే వీడియో తీసుకుని వాళ్ళే తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేశారు. వాళ్ళే తీసుకొని వాళ్ళే పోస్ట్ చేశారు. అంటే ఇది ఒక ట్రెండ్ కింద లెక్క ఏమవుతుంది అనేసి. టీచర్ వెళ్ళి మేనేజ్మెంట్కి చెప్తే నీ పని నువ్వు చూసుకో, ఇది మన వృత్తి కాదు, మన బిజినెస్ కాదు, మన పని కాదు అని చెప్పడం జరిగింది. ప్రిన్సిపల్ ఇంకెవరో ఆ స్కూల్లో మేనేజ్మెంట్. తల్లికి ఫోన్ చేస్తే, అమ్మాయి తల్లికి ఫోన్ చేస్తే మా అమ్మాయి ఏం చేస్తుందో నాకు తెలుసు. ఇవన్నీ కూడా సహజం అనుకున్న తల్లిదండ్రుల సంఖ్య పెరిగిపోతుందండి. ఇప్పుడు ఇందాక నేను మన స్టూడియోకి వచ్చే ముందు డ్రగ్స్ గురించి మాట్లాడాలి కనుక దీని గురించి ఏమనుకుంటున్నారని కొన్ని వీడియోలు చూస్తే ఒక అతని సజెషన్ ఏంటి తెలుసా, ఎలాగూ డ్రగ్స్ తీసుకోవడం తెలుస్తుందండి, కాబట్టి మీరు దాన్ని చట్టవిరుద్ధం ఎందుకు, వాళ్ళలో సోషల్ స్టిగ్మా ఎందుకు, దాన్ని చట్టబద్ధం చేసేస్తే వాళ్ళకి సిరంజిలు కనుక సప్లై చేస్తే ఈ సమస్య ఎయిడ్స్ సమస్య ఉండదు కదా అని అంటున్నారు. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇవాళ త్రిపురలో కొన్ని వందల డిటెక్ట్ అయిన కేసులు వందల్లో, డిటెక్ట్ కానివి ఇంకా లక్షల్లో ఉండొచ్చు. దీనికి కారణం డ్రగ్స్ ఇంకా అక్కడ ఉన్నాయండి, మీరు అడిగితే చెప్తాను. సో దానికి ఇచ్చిన సజెషన్ ఏంటంటే దీన్ని చట్టబద్ధం చేసేయండి, సిరంజిలు సప్లై చేయండి. అంటే బహుశా 2 రోజులకి ఇలాంటి తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళు వస్తే బహుశా ఎలాంటి డిమాండ్లు ఉంటాయంటే స్కూల్లోనే సప్లై చేయొచ్చు కదా, మద్యం కానీ ఈ సిగరెట్లు కానీ హుక్కాలు కానీ, స్కూల్నే వాయో హోటల్ లాగా మార్చేయచ్చు కదా అని. ఏ హోటల్ గురించి చెప్తున్నాను అందరికీ తెలుసు. వాళ్ళకి సపరేట్గా ప్రొవైడ్ చేయొచ్చు కదా, తప్పేముంది. మీరెవరు మారల్ పోలీసింగ్ చేయడానికి, మీరెవరు జడ్జ్ చేయడానికి, ఇదే ట్రెండ్ ఇవాళ, ఇదే నవతరం, తప్పేముంది అని ఎవరినో కొట్టి ఎక్కడో ఎక్కి ప్రశ్నించిందట ఒక వ్యక్తి. అలా తయారైందండి ఇవాళ. మాట్లాడేవాళ్ళు తప్పు. చూశారు కదా మొన్న ఏం జరుగుతుందో. మీరు ట్రెండ్ సమాజంలో ఎంతగా మారిపోయిందంటే ఎన్నో సంవత్సరాల నర్సరీ రైము ఏంటది, ఓపెన్ యువర్ మౌత్ హహహ అని. దాన్ని తండ్రి 5 ఏళ్ల కూతురు ఇంకా చిన్నపిల్లేమో సార్ అసలు వాళ్ళకి అప్లై చేస్తూ ఒకరో ఇద్దరో కాదు అక్కడ మాట్లాడడం, దానికి సపోర్ట్గా చేయడం. అంటే సమాజంలో ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఎవరైనా అంటున్నారు నీకేంటని అంటున్నారు. నాకు సమస్య ఉంది. మొన్న గుంటూరులో ఉన్న ఒక విద్యావేత్త ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఎక్కడో ప్రిన్సిపల్గా ఉన్నాడు. ఇలాంటి కుర్రాడు ఒకడు సెల్ ఫోన్కి అడిక్టివ్, పిలిచి కాస్త మందలించాడు. ఏంటయ్యా నీకు కెమిస్ట్రీలో తక్కువ వచ్చింది మార్కులని, మీ అమ్మ నాన్న తీసుకురా అన్నాడు. అంటే బుద్ధి చెప్దామని, వాడి యొక్క బిహేవియర్ని కరెక్ట్ చేద్దామని. వాడు ఇంటికి వెళ్ళి లేదా మరుసటి రోజు వచ్చి కత్తి తీసుకుని అతన్ని పొడి చేశాడు. కూతురు తండ్రిని చంపిన ఘటన, తండ్రి కూతురుని చంపిన ఘటన, కొడుకు తల్లిని చంపిన ఘటన, 8 ఏళ్ల అమ్మాయి పైన 13-14 ఏళ్ల అబ్బాయిలు రేప్ చేసిన ఘటన, ఇవన్నీ ఈ వారంలో జరిగినవండి. అవును, ప్రభుత్వాలు చేతులెత్తేసినాయి. ఎవరు ఏమైనా చేసుకోవచ్చు. నేనేమంటానంటే వెనకటి నక్సలైట్ల బాటలో మారల్ పోలీసింగ్ అన్న ఒక వింగ్ పెట్టి రిక్రూట్ చేసుకుని వీళ్ళకి ఎక్కడికక్కడ శిక్షలు వేయాలి. ఇప్పుడు వాడిని పట్టుకొచ్చారండి, వాడికి ఒకడికి శిక్ష చేస్తే సరిపోతుందా? ఈవేళ తీయండి, ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటే అక్కడ అంత వల్గర్ కామెంట్స్, దానిపైన చిన్న చెక్ ఉండదు కదండి. వాళ్ళకి ఐడి ఉంటుందా, వాళ్ళకి ఏమైనా రెఫరెన్స్ ఉంటుందా, దాన్ని పబ్లిష్ చేసే ఆ సోషల్ మీడియా వాళ్ళ హ్యాండిల్స్ వాళ్ళకి ఏమైనా బాధ్యత ఉంటుందా? ఎవరు పడితే ఏది పడితే చేయొచ్చు, నాకు స్వేచ్ఛ అనుకుంటున్నారు. నన్ను నాశనం చేసే స్వేచ్ఛ నీకున్నప్పుడు, ప్రభుత్వాలు చట్ట వ్యవస్థలు చేతులెత్తేసినప్పుడు నిన్ను చంపే స్వేచ్ఛ మాకు కావాలని సభ్య సమాజాన్ని తరపున నేను ప్రభుత్వాలకి సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నానండి. చంపొచ్చు, నా ప్రాణం కాపాడుకోవడం కోసం మీలాంటి వాళ్ళు ఒక ఆర్మీ పెట్టి ఎక్కడికాడు లేపేస్తే కానీ అప్పుడు కానీ చక్కబడదు వ్యవస్థ. నిద్రపోతున్నాయి వ్యవస్థలు. ఆఖరికి ఉన్నత స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రులు, ఆ స్థానాల్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అబ్యూస్ చేస్తున్నా వాళ్లే చేతులెత్తేసి ముడుచుకుంటూ కూర్చుంటున్న పరిస్థితి అండి. కాబట్టి ఈ మొత్తం పై తరంపై ఎంత ప్రభావం చూపుతుందో కిందకి తరం వచ్చే కొద్దీ ఇది చాలా సహజం అనుకుంటారు వాళ్ళు. డ్రగ్స్ తీసుకోవడం సహజం అంటారు, డ్రగ్స్ సప్లై చేయంటున్నాం. మరి ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు చాలా బాధేస్తుంది ఇలా చెప్పడానికి. తనకు నచ్చిన ఒక అమ్మాయి పైన చేయాలనిపిస్తుంది అతను సప్లై చేస్తావా లేదా? ఒక్కసారి ఇప్పుడు అక్కడితో ఆగిపోలేదండి. స్ట్రైట్ సెక్స్ ఒక మేల్ ఫీమేల్ ఆగిపోవడం లేదు. నిజానికి ఈ త్రిపుర కాదంటే దేశం అంతా జరుగుతోంది. ఈ ఎయిడ్స్ వ్యాపించడానికి డ్రగ్స్ తీసుకోవడంలో వాడే సిరంజీలు, ఇంజెక్షన్లు ఒకటే కారణం కాదండి. ఇవాళ ఈ వెబ్ సిరీస్ల పుణ్యమా అంటూ
పోర్న్ సినిమాల పుణ్యమా అంటూ గే సెక్స్ మలద్వారంలో సంభోగించడం, సారీ కొన్ని విషయాలు మాడుకున్నప్పుడు కాస్త నిక్కచ్చిగా ఉండాలి, సంభోగించడం చాలా సహజమని భావిస్తున్నారు. దీనికి మళ్ళీ హక్కులు ఎస్ యుఎన్ఓ చెప్పింది, గే లెస్బియన్ బైసెక్షువల్ ట్రాన్సెక్షువల్ అంటే జెనెటిక్గా లేదా హార్మోనల్గా సహజ సిద్ధంగా అలాంటి ఉన్న వాళ్ళని మనం సరే అనుకుంటాం, న్యాయమే, నేను కాదనట్లేదు. కానీ ఇండ్యూస్డ్ వెబ్ సిరీస్ సినిమా చూపించి తాగించి మామూలు వాళ్ళని కూడా ఇలా మార్చేస్తుంటే ఇది ప్రకృతికి విరుద్ధమైంది. ఈ గే రిలేషన్లో పిల్లలు పుడతారా, వేరే వాళ్ళని అడాప్ట్ చేసుకుంటారంట. అంటే వేరే వాళ్ళు ఎవడో కంటే నువ్వు అడాప్ట్ చేసుకుంటావా? లెస్బియన్కి పిల్లలు పుడతారా? పుట్టారు కదా. పైగా ఈ గే సెక్స్, ఈ యానల్ సెక్స్ ద్వారా బ్లడ్ వెజల్స్ రప్చర్ అవుతాయి. అంటే హెచ్ఐవి పాజిటివ్ ఎయిడ్స్కి చాలా సులభమైన దారండి ఇది. ఇది ఇవాళ కాలేజీల్లో ర్యాగింగ్ ఈ రూపం తీసుకుంటాం, సూడోమి అంటున్నారు. ఒకప్పుడు ర్యాగింగ్ అంటే ఒక స్థాయిలో ఉండేది, ఇప్పుడు ఇక్కడ దాకా వెళుతోంది. ఇవన్నీ కూడా ఇంత పర్వర్షన్స్ సమాజంలో రావడానికి కారణం ప్రభుత్వాలు చేతులెత్తేయడం, తల్లిదండ్రులు తాము మోడ్రన్ అనిపించుకోవడానికి, తమ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని కప్పిపుచ్చుకోవడానికి యాక్ట్ చేయడం, సమాజంలో కాస్త చెప్పుకోదగ్గ స్థానాల్లో ఉన్న మేధావులు మనకెందుకులే చేతులెత్తేయడం, అన్నీ కలిసి ఇవాళ ఈ పరిస్థితి. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు పూర్తిగా ఇలాంటి విషయాల పట్ల పూర్తిగా వాళ్ళు దాన్ని పట్టించుకోవడం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో అబ్బాయినో అమ్మాయినో మీరు ఎంత చక్కగా పెంచినా, ఎన్ని బుద్ధులు చెప్పినా, వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి ముఖ్యంగా స్కూల్కి వెళ్ళినప్పుడు టీనేజ్ వయసులో 5, 6, 7 అంటే 6, 7కి ఇంకా టీనేజ్ రాకపోయినా టీనేజ్ ప్రాంగణంలో అడుగు పెడుతున్నప్పుడు ఆ తర్వాత కొన్నేళ్ల, కనీసం 20 ఏళ్ల వయసు వచ్చేంత వరకు గురువులు చెప్పిన మాట కన్నా, తల్లిదండ్రులు చెప్పిన మాట కన్నా స్నేహితుల చేత వాళ్ళు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ప్రభావితం అవుతారు. కాబట్టి మా ఫ్రెండ్స్ చేస్తున్నారు, నేను చేస్తే తప్పేంటి? మా క్లాసులో అందరు అమ్మాయిలకి అబ్బాయిలతో లింక్ ఉంది, నేను ఎందుకు చేయకూడదు? మా క్లాసులో అందరూ ఈ సిగరెట్లు తెచ్చుకుని తాగుతున్నారు, నేను చేస్తే తప్పేంటి? నలుగురిని చూసి తాను చేసేది కూడా కరెక్ట్ అని, అలా చేయకపోతే నామోషి అని భావించే స్థితి ఇవాళ వచ్చింది. కాబట్టి విద్యా సంస్థలు ముఖ్యంగా పాఠశాలల్లో గనక ఈ ఎడ్యుకేషన్ రాకపోతే, దీనిపైన జాగరూకత వహించకపోతే, తల్లిదండ్రులు ఇండివిజువల్గా ఎంత చేసినా ఏమీ ఫలితం ఉండదు. ఇది వాస్తవం అండి. కాబట్టి చట్టం రావాలి దీనికి సంబంధించి. ఇవాళ తెలిసిన ఒక ఘటన, ఒక స్కూల్లో ఆటో డ్రైవరు పిల్లాడికి బలవంతంగా గంజా ఇచ్చి, మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న వాళ్ళు ఎంత సంపాదిస్తారు, ఎక్కడ డబ్బులు పెట్టారు, ఇవన్నీ చెప్పాలి, చెప్పకపోతే నేను చంపేస్తానని బెదిరించాడట. ఆ అబ్బాయి రాత్రి నిద్ర లేకుండా గడుపుతుంటే తల్లిదండ్రులు చూసి పట్టుకున్నారు, గట్టిగా అడిగితే ఇలా ఆటో డ్రైవర్ బెదిరిస్తున్నాడు అనేసి. స్కూల్కి తీసుకొచ్చి డ్రాప్ చేసి ఆటో డ్రైవర్, వాడికి డబ్బులు కావాలి. సో ఇది ఒక మార్గంగా ఎంచుకున్నాడు. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, సరే వాడి పైన కేసు బుక్ అవుతుంది. కానీ ఎంతమందిని ఇలా కేసులు బుక్ చేసి పట్టుకుంటారనేది కదా. దీనికి మూలం ఏమిటంటే మనం బతుకుతున్న సంస్కృతి, మనం ఎంటర్టైన్మెంట్ పేరుతో మనం చూస్తున్నవి వింటున్నవి. కాబట్టి ఇక్కడ మార్పు రావాలి, తల్లిదండ్రుల్లో అవేర్నెస్ రావాలి, ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. నలుగురిని తీసుకొచ్చి పడేస్తే వరుస పెట్టి ఇలా జరగదండి. కొన్ని నెలల క్రితం జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో ఒక స్కూల్లో ప్రిన్సిపల్ కార్ డ్రైవరు ఎల్కేజీ అమ్మాయి పైన అఘాయిత్యం చేశాడు. వాడిని అడిగితే నేనేం చేసేది సార్, ఇట్లా తీస్తే యూట్యూబ్లో ఒక వీడియో తర్వాత ఒక వీడియో వస్తుంది, చూసి ఆ సమయానికి నేను తమాయించుకోలేకపోయాను అన్నాడు. మనం మూలాల్లోకి వెళ్లకుండా కేవలం పైన అతను వేశారు, జైలు వేశారు, సరే, కానీ అలాంటి 50 మంది తయారవుతారు. ఇప్పుడు మొన్న ఆ వీడియోలు చూసిన వాళ్ళు మామూలు తండ్రులైతే చూసి అసహించుకుంటారు, కోపం తెచ్చుకుంటారు. కానీ పర్వర్టెడ్ మైండ్ ఉన్నవాడు తప్పేముంది అని అనుకుంటే ఇంకా కంచే చేనిమేస్తే సమాజాన్ని ఎవరు కాపాడాలండి? ఇంట్లో ఒక తండ్రి కూతురు పైనో, కొడుకు తల్లి పైనో, లేదా తల్లి కొడుకు పైనో కన్నేస్తే ఎక్కడ తీసుకొచ్చి పెడతాం మనం? పోలీసులు, చట్టాలు, ఆర్మీలు కాపాడగలవు ఆ దేశాన్ని? మీనింగ్లెస్ కదండి. అసలు సమాజానికి పునాది వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. అది లేకపోతే సమాజం సర్వనాశనం అయిపోతుంది అనేది అభిప్రాయం కాదు, సైన్స్, సోషల్ సైన్స్. దీన్ని విస్మరించి ఆఖరికి పాశ్చాత్య దేశాల్లో కూడా లేదు ఈ ఇన్సెస్ట్.
దాన్ని చాలా స్ట్రిక్ట్గా ప్రొహిబిట్ చేస్తారు. రెండోది ఈ మైనర్స్తో సెక్స్, అది కూడా ఇక్కడ చాలా సహజం. మొన్న ఆ పర్వర్టెడ్ బ్యాచ్ 4 అమ్మాయిలు, అందరూ బహుశా 8-9 సంవత్సరాలు ఉంటారు, వాళ్ళపైన కామెంట్ చేస్తూ వాళ్ళు మైనర్స్ కదా అంటే ఏముంది అందరి వయసు కలిపితే 18 అవుతుంది అంటున్నాడు. మిమ్మల్ని అందరినీ ఒకే ఉరితాడికి ఉరేసిస్తే అదే ఒక యాసిడ్ తొట్టులో పెట్టి ఎక్కడైనా జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ లాంటి సెంటర్లో తీసుకెళ్ళి అందరిని పడేస్తే ఒకే చచ్చిపోతారుగా. ఇలాంటి భాషే రావాలి, ఇలాంటి శిక్షలే రావాలి. ఎందుకంటే ఈ పర్వర్షన్ ఎక్కడ దాకా పోయిందంటే ఎగ్జాంపులరీ శిక్షలు పడకపోతే, ప్రభుత్వాలు సరైన చట్టాలు చేయకపోతే ఇది ఆగదండి. ఎవరు నీ ప్రాణం నా ప్రాణం ఎవరి ప్రాణం భద్రంగా ఉన్నట్టు కాదు. ఇంటి ముందు గంజాయి తాగి గోల్ చేస్తున్నారు ఒక బ్యాచ్, హైదరాబాద్లో ఎక్కడ జరిగింది. ఎవరో ఒక ఆయన వెళ్ళి ఎందుకయ్యా అంటే కర్రలు తీసుకుని విపరీతంగా కొట్టేశారు. ఇలా ఎప్పుడైనా జరిగిందా గతంలో? తల్లిని చంపడం, తండ్రిని చంపడం, కూతుర్ని చంపడం, 13 ఏళ్ల పిల్లలు 8 ఏళ్ల అమ్మాయి పైన రేప్ చేయడం, ఇవన్నీ జరగలేదు గతంలో, ఇప్పుడే జరుగుతున్నాయి. కారణం ఏమిటంటే ఈ లాక్డౌన్ సమయంలో ప్రతి చేతికి సెల్ ఫోన్ వెళ్ళిపోవడం, ఆ సెల్ ఫోన్లో ఉన్న ఆ చీకటి ప్రపంచపు ఇన్ఫ్లుయెన్స్ మనపై కనిపిస్తోంది. ఇప్పటికైనా మేల్కోకపోతే ఇక సమాజం అధోగతి అండి. కరెక్ట్ చెప్పారు సార్. అసలు స్కూల్స్ అన్ని మీరు ఇందాక అన్నట్లు తిలా పాపం తలా పిడికిడు అన్నారు చూడండి, ఆ టైప్లో అందరిది బాధ్యత ఉంది, అందరూ కూడా రియాక్ట్ అవ్వాలి. అలాగే మీరు అన్నట్లు కఠినమైనటువంటి చట్టాలు, వాటి అమలు కూడా కఠినంగా ఉండాలి. కఠినమైన చట్టాలు లేవు ఇప్పుడు మనకు అంతగానో వీటి మీద, ఈ డ్రగ్స్ ఇష్యూస్లో. సో కఠినమైన చట్టాలు రావాలి, అంతే కఠినంగా వాటి అమలు కూడా చెయ్యాలి. చాలా బాగా చెప్పారు సార్. సేమ్ టైము స్కూల్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలా అవునండి, చాలా పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. ఒక స్కూలు తల్లిదండ్రుల్లో అవేర్నెస్ తీసుకురావాలి. పిల్లలు మన చేతిలో మైనపు బొమ్మలు లాంటి వాళ్ళండి, చెబితే చక్కగా వింటారు. కరెక్ట్. అది బయట ఎంతమందైనా తిని మీరు జంక్ ఫుడ్ తినద్దు, మొబైల్ ముట్టుకోవద్దు, కంప్యూటర్ వాడాలి, ఇంటర్నెట్ వాడాలి, ఇంట్లో ఇంటర్నెట్ పెట్టుకోండి, కంప్యూటర్ పెట్టుకోండి, లేదా స్కూల్లో ఉంది అని చెబితే ఖచ్చితంగా వింటారు. ఈ అవేర్నెస్ అందరికి రావాలండి. కరెక్ట్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.